మూవీ నేమ్ వచ్చేసి జూనియరే. బట్ కిరీటి మాత్రం సీనియర్ లెవెల్‌లో అయితే యాక్టింగ్ అయితే చేశాడు. సో, డాన్స్ గానీ, యాక్షన్ సీక్వెన్స్ గానీ, ఎమోషన్ సీన్స్‌లో తన యాక్టింగ్ గానీ నాకైతే చాలా బాగా నచ్చింది. మామూలుగా ఫస్ట్ డెబ్యూట్ అంటే ఈ మాదిరి యాక్టింగ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయం. బట్ కిరీటి మాత్రం చాలా వెల్ ప్రిపేర్‌గా అయితే యాక్టింగ్ అయితే చేశాడు. నాకది నచ్చింది. ఇంకా మూవీ విషయానికొస్తే మూవీ మాత్రం నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఒక్కసారి థియేటర్‌లో పోయి చూడొచ్చు. ఎందుకంటున్నానంటే మూవీ మాత్రం మీకైతే కొంచెం డిఫరెంట్ జోనర్‌లో అయితే తీసుకుపోతుంది. సో, ఇలాంటి మూవీస్ మనం చాలానే చూసుంటాం. అంటే ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఎమోషన్ కలిపి చాలా మూవీస్ అయితే ఉంటాయి. బట్ ఈ మూవీ ఏంటి అంటే చూసేటప్పుడు నాకేదో కొంచెం రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే వచ్చింది. కంపేర్ టు వేరే మూవీస్, ఆ మూవీస్‌తో మనం కంపేర్ చేద్దామన్నా కానీ సీన్స్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే మనకు కాలేజ్‌లో ఆ ఫైట్ సీన్సు, మన హీరో స్వాగు ఇవన్నీ అండ్ నాన్న ప్రేమ ఇది అండ్ ఆఫీస్‌లో జెనీలియా హీరో కొంచెం ఫైట్ చేసుకునేవి ఇవి అండ్ దాని తర్వాత విలేజ్‌కి వెళ్ళిన తర్వాత విలేజ్‌లో ఆ డెవలప్మెంట్ ఇవన్నీ. సో, మీకు స్టోరీ వెళ్ళే కొద్దీ మీకు డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సో, మీరు కంపేర్ చేసుకోవచ్చు. పార్ట్‌లుగా కంపేర్ చేసుకోవచ్చు కానీ బట్ డిఫరెంట్ మూవీ అరే ఇలా ఉంది, సేమ్ ఇలానే తీసేశారు అన్న దానికైతే మీరైతే చెప్పలేరు ఫ్రెండ్స్. సో, మూవీ మాత్రం మీకైతే డిఫరెంట్‌గా అయితే హిట్ అవుతుంది. సో, మూవీ చూసేటప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. అరే ఈ సీన్ బాగుంది, ఎక్కడో చూసినట్టుంది బట్ చూడ్డానికి మాత్రం ఈ సీన్ చాలా డిఫరెంట్‌గా ఉంది, చాలా కొత్తగా అయితే తీశారనిపించింది. బేసిక్ స్టోరీలో ఏంటి అంటే మన హీరో వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి లేట్ ఏజ్‌లో అయితే కన్సీవ్ అయితే అవుతారనమాట. సో, దాని తర్వాత మన హీరో అయితే పుడతాడు. సో, హీరో వాళ్ళ నాన్న వచ్చేసి హీరో మీద అతి ప్రేమ అయితే చూపిస్తూ ఉంటాడు. ఆ అతి ప్రేమ వచ్చేసి మన హీరోకి అనేది నచ్చదనమాట. దానికోసం వచ్చేసి మన హీరో వచ్చేసి ఆ విలేజ్ వదిలేసి కాలేజ్‌లో అయితే చేరుతాడు తన ఫ్రీడమ్ కోసం. సో, అక్కడ ఏం జరిగింది, దాని తర్వాత శ్రీలీలతో అయితే లవ్‌లో అయితే పడతాడు. సో, మన హీరో అయితే శ్రీలీల వెనకే పడుతూ ఉంటాడు. సో, ట్రై చేస్తూ ఉంటాడు. అలానే ఆఫీస్‌లో కూడా జాయిన్ అవుతాడు. సో, అక్కడైతే జెనీలియా కూడా ఉంటుంది. సో, జెనీలియాకి మన హీరోకి గొడవ ఏంటి అండ్ మన హీరో ఎందుకు మళ్ళీ ఆ విలేజ్‌కి వెళ్ళాల్సి వచ్చింది. సో, ఆ విలేజ్‌కి వెళ్ళి ఏం చేశాడు అనేదే బేసిక్ స్టోరీ లైన్. సో, నేను ఎలాంటి స్పాయిలర్ ఇవ్వలేదు అనుకుంటున్నాను. సో, మీకు మూవీ సెకండ్ హాఫ్‌లో అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ అనేది చాలా కమర్షియల్‌గా మనకైతే కొంచెం కామెడీ అండ్ మన హీరో గెస్చర్ చూపించుకుంటూ యాటిట్యూడ్ సాంగ్స్ ఇవన్నీ చూపించుకుంటూ వెళ్తూ ఉంటారు. బట్ సెకండ్ హాఫ్ అనేది మీకు ఖచ్చితంగా ఎమోషనల్‌గా అండ్ ఖచ్చితంగా గ్రిప్పింగ్‌గా అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక విషయం గురించి అయితే నేనైతే మాట్లాడాలి. అదేంటి అంటే కిరీటి డ్యాన్స్. కుమ్మి అవతలేసేసాడు డ్యాన్స్‌లో అయితే. శ్రీలీల అయితే పక్కనైతే ఉంటుంది. పక్కన శ్రీలీల ఆ డ్యాన్స్ చేస్తున్నా కానీ కిరీటికి అయితే మ్యాచ్ కాలేకపోయింది. ఆ వైరల్ వయ్యారి సాంగ్లో వచ్చేసి కిరీటి డ్యాన్స్ అయితే ఆసమ్గా అయితే ఉంది. మీరు థియేటర్లో ఆ సాంగ్ అయితే చూడండి, ఖచ్చితంగా ఒక వైబ్లోకి అయితే వచ్చేస్తారు. నాకు మూవీలో ఇంకా బాగా నచ్చిన సీన్ ఏంటి అంటే బస్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. ఆ బస్ సీక్వెన్స్ వచ్చేసి చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మూవీలో ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. ఇంకా డిఎస్పి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎమోషన్స్ దగ్గర ఎమోషన్, అలానే సాంగ్స్ దగ్గర మంచి వైబ్ అయితే ఇచ్చింది. సో, టోటల్లీ మూవీ మొత్తం బాగానే ఉంది. బట్ మళ్ళీ ఒకసారి చూడొచ్చు అంట ఏంటి అన్న అంటే మూవీ నాకైతే ఆ కేటగిరీ అయితే కాదు, మళ్ళీ చూసేంత కేటగిరీ కాదు. అండ్ స్టోరీ కూడా మనం చాలా రిలేటెడ్గా అయితే ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇలాంటి స్టోరీ మనం చూసుంటాం. కొంచెం మీరు మహర్షితో కంపేర్ చేసుకోవచ్చు. అలానే మనకైతే కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్ మనం ఎక్కడో చూసాము ఇలాంటి జోనర్ అనిపిస్తుంది. బట్ ఈ మూవీ చూసేటప్పుడు మీకైతే ఆ జోనర్తో మీరు కంపేర్ చేయాలనుకున్నా కానీ సీన్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా. సో, మూవీ మీకు అనేది చాలా డిఫరెంట్గా అయితే హిట్ అవుతుంది. సో, ఖచ్చితంగా దానికోసం థియేటర్లో పోయి ఒకసారి అయితే చూడొచ్చు. సో, మూవీ అనేది నాకైతే నచ్చింది. ఎమోషన్ పరంగా కూడా నాకు సెకండ్ హాఫ్లో చాలా హిట్ అయితే చేసింది. ఫాదర్ అండ్ సన్ అండ్ ఫాదర్ అండ్ డాటర్ ఈ సీన్స్ మాత్రం ఖచ్చితంగా అయితే మిమ్మల్ని అయితే హిట్ అయితే చేస్తుంది ఎమోషన్గా. సో, మూవీ వచ్చేసి ఓవరాల్గా ఒకసారి థియేటర్లో పోయి చూడొచ్చు ఫ్రెండ్స్. నాకైతే మూవీ అయితే నచ్చింది. సో, మీరు కూడా పోవాలనుకుంటే పోండి. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రివ్యూ అండ్ రికమెండేషన్ వీడియోస్తో అండ్ అప్డేట్ వీడియోస్తో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.